బాగి లాన్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్క అని పిలుస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే అరుంధతి చెల్లి అంటూ పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇంకిద్దరు కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కనే రాతోడు కూడా ఉండి వీళ్ళు మాట్లాడుకుంటుంటే తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. ఒక పక్కన బాధపడుతూ ఉంటాడు, తనకు కనిపించలేదు, తనతో మాట్లాడట్లేదు అరుంధతి మేడం అని చెప్పి. ఇంకా బాగి అయితే మాత్రం తెగ ఆనందపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటుంది, ఏం జరిగినాయి అన్నీ అని చెప్పి. ఇంకా వాళ్ళిద్దరు కలిపి అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే ఇదంతా పైనుంచి రూమ్లో నుంచి అంజలి చూసేస్తుంది. చూసి ఎవరితో మాట్లాడుతుంది మిస్ అమ్మ అని చెప్పి అప్పుడు ఉన్న వాళ్ళ మిగతా ఇద్దరు అన్నయ్యల్ని పిలిచి చూపిస్తూ ఉంటుంది. చూడండి అమ్మతోనే మాట్లాడుతుంది బాగి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంటే నువ్వేం మాట్లాడుతాను చూడు, చుట్టుపక్కల ఎవరూ లేరు కానీ తను మాట్లాడుతుంది కదా అంటే అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా పరిగెట్టుకొని వెళ్తుంది అంజలి అక్కడి నుంచి. అయితే మాత్రం ఇంకా గుప్తా గారు అదంతా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అంజలి కూడా పరిగెట్టుకుంటూ వచ్చి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు మిస్ అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా బాగా ఒకసారి టెన్షన్లో పడేలా స్ట్రైట్గా ఉండిపోతుంది. ఏం మాట్లాడితే లేక రాతోడు కదా అదంతా చూస్తూ ఉంటాడు పక్కనే ఉండి. నాకు తెలిసి మిస్ అమ్మ నువ్వు మా అమ్మ ఆత్మతోనే కదా మాట్లాడుతున్నావు, నీకు కనబడుతుంది కానీ నాకు అనిపించట్లేదు, ఒకసారి నాతో మాట్లాడమని చెప్పచ్చు కదా, నాకు మా అమ్మని చూడాలని ఉంది, మాట్లాడాలని ఉంది అని చెప్పి అంజలి చెప్తూ ఉంటే ఇంకా బాగి కూడా కళ్ళం నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. రాత్రి కూడా కళ్ళం నీళ్ళు పెట్టుకుంటూ ఉండి అరుంధతి అంతా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అంజలి బాధను చూడలేక. ఇంకా మరి రాబోయే ఎపిసోడ్లో మరి అంజలికి అరుంధతి కనిపించనుందా, ఇదంతా అంజలి వెళ్ళి అమర్తో మరి చెప్పేస్తుందా, అరుంధతి కనిపిస్తుంది బాగి మాట్లాడుతుంది అని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.